డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఘనత ఆయనదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ కుల నిర్మూలన, సామాజిక సంస్కరణల ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి తోడ్పడ్డాయని అన్నారు. ధర్మపురి పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ బాబు ఒక మనిషికి రెండు కళ్ళు ఏ విధంగానో ఈ భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగ నిర్మాత ఒక దిక్కైతే, ఒకవైపు నుంచి బాబు జగజ్జీవన్ రావు గారు ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు, పేదవాళ్లకు, అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమం లోపల కార్యాచరణ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా కార్యాచరణ ప్రకటిస్తే తను అమలు చేసే విషయం లోపల గ్రామ స్థాయి నుంచి సమానంగా హక్కులు పొందే విధంగా బాబు జగజ్జీవన్ రావు గారు కష్టపడ్డటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని మరొకసారి మా మిత్రులందరికీ మనవి చేసుకుంటూ, వారి దేశంలో భారత దేశానికి ఉప ప్రధానిగా, రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా కేంద్రంలో ఒక ఉన్నతమైన పదవులు చేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు. ఈ నెల మొత్తం కూడా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నతమైనటువంటి ఈ ఏప్రిల్ మాసం, ఈరోజు ఈ యొక్క బాబు జగజ్జీవన్ రావు జయంతి, 14వ తారీఖు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి జయంతి, ఈ నెల జ్యోతిరావు పూలే, అవన్నీ ఈ మహోన్నతమైన నాయకుల యొక్క జయంతి కార్యక్రమాలు ఈ నెలలో ఉంటాయి. కాబట్టి మరి ఆ మహోన్నతమైనటువంటి నాయకుని యొక్క విగ్రహాన్ని మన ధర్మపురి నియోజకవర్గం లోపల ధర్మపురి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల మా అంబేద్కర్ సంఘ నాయకులు కానీ, మా దళిత సంఘ నాయకులు కానీ, ఇంకా ఆ వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరు కూడా మీ అందరూ కూర్చొని మాట్లాడితే ఎక్కడ చెప్తే అక్కడ నా పూర్తి ఖర్చులతో ప్రభుత్వ పరంగా ఆ ఒక విగ్రహాన్ని నిర్మాణం చేసే బాధ్యత నాది అని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, శ్రీ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.